అధ్యక్ష. శాఖ ప్రధాన లక్ష్యాలు: బాలికలు, మహిళలు సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేయడం మా ప్రధాన లక్ష్యం. 0 నుంచి 6 ఏళ్ల పిల్లలకు పౌష్టికాహారం, ప్రీ స్కూల్ విద్య అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహించడం. బాల్య వివాహాలు, బాల్యాలపై హింసకు అడ్డుకట్ట వేయడం. మహిళల ఆర్థిక సాధికారత, స్వయం సహాయ సంఘాలు, మిషన్ శక్తి, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు మొదలైనవి. ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపు. గత 2 సంవత్సరాలుగా నేపథ్యం: 2022 మరియు 2023 ఖాతాలు. మొత్తం ఖర్చు చేసిన నిధులు సుమారు 3,157 కోట్లు. 2023 మరియు 2024 బడ్జెట్ అంచనా. ప్రతిపాదిత కేటాయింపు సుమారు 3,836 కోట్లు. 2023 మరియు 2024 సవరించిన అంచనా. వాస్తవానికి వినియోగం దాదాపు 3,089 కోట్లు. 2024 మరియు 2025 ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఖర్చు చేసిన నిధులు పూర్తి గణాంకాలు ఇప్పటి వరకు అధికారంగా అందుబాటులో లేవు. ఇవి తరువాత కాలాలుగా బడ్జెట్ పుస్తకాలలో ప్రతిబింబిస్తాయి. 2024 మరియు 2025 సంవత్సరానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సుమారు 4,179 కోట్లు కేటాయింపు జరిగింది. ఈ నిధులు వినియోగంపై తుది గణాంకాలు 2024 మరియు 2025 ఖాతాలు సవరించిన తరువాత కనిపిస్తోంది. ప్రధాన పథకాల విభజన 2024 మరియు 2025లో దృష్టి. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ బడ్జెట్ లో ప్రధానంగా ఈ విభాగాలు ఉంటాయి: పౌష్టికాహారం మరియు అంగన్వాడీలు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 0 నుంచి 6 ఏళ్ల పిల్లలకు, కౌమార దశ బాలికలకు పౌష్టికాహారం అందజేయడం. అంగన్వాడీ భవనాల నిర్మాణం, అప్గ్రేడ్ భవనాల కోసం ప్రత్యేక పెట్టుబడి. నిధులు మొత్తం క్యాపిటల్ హెడ్ కింద. ఎస్సీ మరియు ఎస్టీ ప్రాంతాల్లో ప్రత్యేక ఉపపథకాలు ద్వారా అక్షయబద్ధ కేటాయింపులు. బాలల రక్షణ మరియు సంక్షేమం. సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలకు సేవలందించడం. బాలల గృహాలు, పోస్టర్ కేర్, దత్తత సేవలు వ్యవస్థకు మద్దతు. కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం కింద కూడా ప్రవాహం ఉంటుంది. మహిళా సంక్షేమం మరియు నిధుల ద్వారా పిల్లల మహిళా సేవలకు భౌతికంగా సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష.